రిరి నిజమై పపమ మమమ రిరి సరిరి స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. పూర్వ సంధ్యా ప్రవర్తతే. కుశలమా కౌసల్యమ్మ? కుశలమే సార్. మీరు పాడగానే ఫస్ట్ మీకు సినిమాలో అవకాశం ఎవరిచ్చారు? వెరీ వెరీ బిగ్ యువర్ ఫస్ట్ సాంగ్. ఆర్పి పట్నాయక్ గారు ఇచ్చారు సార్. ఏ సినిమాలో అది? నీకోసం సినిమా. వేణు, నేను, నిహాల్ అని ఇంకా గ్రూప్గా అందరం పరిచయం అయ్యాం ఆ సినిమాతో. అందరూ పాడతా తీగ వాళ్ళు? అందరూ పాడతా తీగ నుంచి. దట్స్ వెరీ నైస్. ఇప్పటిదాకా కొన్ని వందల పాటలు పాడుంటారు మీరు. 400 పాడారు. 4 నంది అవార్డు కూడా సంపాదించుకున్నారు. 3 నంది అవార్డ్స్. శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా అందెల వందెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చచేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగని గుచ్చెత్తేటి గులుకు సిరి నీదా. యూజువల్గా మనకి క్రిటిసిజం ఎదురవుతూ ఉంటుంది అన్ని వైపుల నుంచి. ఒక్కొక్కసారి ప్రతి దాన్ని అవసరం ఉన్నా లేకపోయినా సెన్సిబుల్ క్రిటిసిజం కాకుండా కొంచెం ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటివి ఏమన్నా మీకు ఎదురయ్యాయా ఎప్పుడన్నా? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 1-2 సార్లు ఉండడం జరిగింది. పాడుతా తీయగా ఒక పెళ్లి లాంటిది, ఒక యాగం లాంటిది, ఒక యజ్ఞం లాంటిది. ఒకరితో అయ్యేది కాదు. 10 మంది కలిసి చేస్తున్న పనిలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరగడం జరుగుతుంది. అది మనమంతటా మనం తెలుసుకుని కొన్ని కరెక్షన్ చేసుకుంటాం. అవతల వాళ్ళు చెప్పింది కూడా చేసుకొని ఈ రోజు వరకు ఆ కరెక్షన్స్ చేసుకోవడం అనేది జరుగుతూనే ఉంది. చాలా విషయాల్లో నేను చేసిన తప్పుల్ని ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్స్లోనే చెప్తుంటాను. పాడుతా తీయగా పరంగానే కాదు, నేను సినిమాల్లో పాడిన పాటల పరంగా కూడా ఎక్కడ నేను ఉచ్చారణ దోషం చేశాను, ఎక్కడ నేను అపశృతి పాడాను, ఎక్కడ నా గొంతుకు సరిగ్గా పనిచేయలేదు, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ఆరాధనా భావంతో ఇది కరెక్ట్ ఏమోనని అలాగే పాడేస్తున్నారు. అది కాదు అని ఓపెన్గా చెప్పగలుగుతున్నాను. అలాగా పాడుతా తీయగాలో అట్లాంటిది కాకపోయినా కూడాను మేము ఇప్పుడు సౌహార్దృత్వం అన్న విషయాన్ని గురించి గత ఎపిసోడ్ నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నాం. కానీ అందరూ ఒకే స్ట్రాటాలో ఆలోచించలేరు. కొంతమందికి పాడుతా తీయగాలో వచ్చిన తర్వాత గెలిచే తీరాలని ఒక నమ్మకం ఉంటుంది. నమ్మకం తప్పులేదు. గెలవలేకపోతే మాత్రం అవతల వాళ్ళ పనికిమాలిన వాళ్ళు అనుకోవడం చాలా తప్పు. సో ఒక రెట్రోస్పెక్టివ్ నేనేంటి అని తెలుసుకొని ఒక పద్ధతి ఉండాలి. ఇదే కాకుండా క్రికెట్లో లాగానే అట్ దట్ మినిట్ వెన్ అంపైర్ లిఫ్ట్స్ హిస్ హ్యాండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ గో అవుట్. దట్స్ ఆల్. జడ్జిమెంట్, ఒక జడ్జి ఉంటారు, ఒక్కొక్క జడ్జి ఒక్కోలా ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఆలోచించే పద్ధతి వేరేలా ఉండొచ్చు. ఓ జడ్జికి ఓ పర్టికులర్గా పాటలో పాడుతున్నప్పుడు హీ మే థింక్ ఒక పాడే పద్ధతి ఎలా ఉంది, పాడే ధోరణి ఎలా ఉంది అని ఆలోచిస్తారు. కొంతమంది ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, కొంతమంది టెక్నికల్గా ఎలా ఉంది అని ఆలోచిస్తారు. సో వాళ్ళకు తోచినట్టు మార్కులు వేయడం వల్ల కాస్త ఓ అరమార్కు తేడాతో కూడా అటు ఇటు కావచ్చు. వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడి, నిజం చెప్పాలంటే బిగినింగ్ డేస్లో కోర్టు నోటీసులు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి సార్, విన్నాం మేము. వీ కుడ్ ఆన్సర్ ఇట్ అండ్ డూ ఇట్. ఎప్పుడు కూడా మన సైడ్ నుంచి ఏ తప్పు లేనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమే ముఖ్యం. అలా ఉండడం కూడా ముఖ్యం, లేకపోతే గర్వం వచ్చేస్తుంది. మనం ఇప్పుడు పాడుతా తీయగా అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేస్తున్నారంటే ప్రపంచం అంతా, దీనికి మించిన ప్రోగ్రాం లేదు అని ఏనాడైనా వచ్చిందనుకోండి, అధోగతి ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఎవ్రీడే యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఎవ్రీడే చాలా త్రాణతో పని చేయాలి. ముఖ్యంగా ఈ సందర్భంలో చెప్పాల్సింది ఏంటంటే, ఈ తాంత్రజ్ఞులందరూ కూడా పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ అందరూ కూడా పాడుతా తీయగా అంటే చాలా మర్యాదగా భక్తితో పనిచేస్తున్నారు. నా సైన్యం అంతా అలాంటి వాళ్ళని నేను చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. దీస్ ఆర్ ఆల్ స్మాల్
పెబుల్స్ ఆన్ ది వే, దాని పక్కన అలా తీసేసి పక్కన పెట్టుకొని మన యాత్ర మనం చేయడమే. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వాళ్ళ మాటలు ఎలా ఉన్నా కూడా డికేట్స్ అయినా కూడా ఇంకా ఈ ప్రోగ్రామ్కి అంత అపురూపంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, వరల్డ్ వైడ్గా ఇంకా 100% దాచిపెట్టుకుని ఇంకా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మాలాంటి సింగర్స్ అందరికీ కూడా ఏఆర్లో ఎలా గ్రేడ్స్ ఉంటాయో, ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, బి గ్రేడ్, అట్లా పాడుతా తీయగా ఒక గ్రేడ్ మాకు. పూరి జగన్నాథ్ గారికి నేను ఫస్ట్ టైం పాడేటప్పుడు ఈ అమ్మాయి పాడుతా తీయగా సింగర్ అంటే ఇంకేం మాట్లాడద్దు, పాడించమని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్. సంతోష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ప్లాట్ఫామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవర్ ప్లెజర్. ధర్మేంద్ర గారు మీరేదో మాట్లాడాలన్నారు. లైట్ మ్యూజిక్ నేను మెగా ఫైనల్స్లో పాలగుమి విశ్వనాథం గారిది ఆయన రాసి కంపోజ్ చేసిన పాట అమ్మ దొంగ నిన్ను చూడకుంటే అది పాడాను. అది రేడియోలో వచ్చిన నాళ్ళు మరి ఎంతమందికి పరిచయం ఏందో తెలియదు, కానీ పాడతా తీగా ప్రోగ్రాం ద్వారా మాత్రం అందరికీ తెలిసి అందరూ నేను ఎక్కడైనా రోడ్డు మీద కనిపిస్తే ఏమండి మీరు ఆ అమ్మ దొంగ పాట చాలా బాగా పాడారండి అని చెప్పి రోడ్డు మీద నుంచి కూడా రికార్డ్ చేసుకున్నారండి. సో అట్లా అదొక రకంగా ఆ పేరు అనేది అట్లా వచ్చింది, చూసి ఈవిడ ఫైనల్స్లో పాడారు. టు టేక్ ఇట్ ఆన్ ద లైటర్ సైడ్, ఇలా చూసి అమ్మ దొంగ ఇదేనా అని అడుగుండు. తమాషా ఏంటంటే ఆ పాట చేసిన ఆయనే వచ్చి ఇక్కడ పాడారు. పాల్గొం విశ్వనాథం గారు ఎంత ఆర్ద్రంగా పాడారు, ఎంత గొప్ప సాహిత్యం. ఆ వయసులో కూడా ఆయన వాయిస్ ఎంత బాగుందో. ఇక్కడ చాలా మంది ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన అంత శృతి సుభగంగా ఆ రోజున కూడా ఎంత నేను దుఃఖపడ్డాను. ఎవరన్నా చూస్తే ఆ షార్ట్స్ మీకు తెలుస్తాయి. ఐ క్రైడ్ లిజనింగ్ టు హిమ్. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు పెంగ, కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ, నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ, కలకలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు తెంగ. గోపిక, నీ సగభాగం అన్నీ చెప్పాడు ఆయన గురించి. నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? 97లో నేను ఇక్కడి నుంచి పాడతా తీయగా తర్వాత చెన్నై షిఫ్ట్ అవ్వడం జరిగింది. మా నాన్నగారు ఆయన జాబ్ రిజైన్ చేసి కేవలం సంగీతం కోసం నన్ను ఎంకరేజ్ చేయడానికే ఫ్యామిలీ మొత్తం చెన్నై షిఫ్ట్ చేయడం జరిగింది. వెళ్ళిన తర్వాత నా అదృష్టం కొద్దీ పెద్ద విద్వాంసుల దగ్గర సంగీతం నేర్చుకోవడం కూడా జరిగింది. సుధా రఘునాథన్ గారి దగ్గర, ప్రభావతి గారి దగ్గర, బిన్ని కృష్ణకుమార్ గారు, లలిత శివకుమార్ గారు, వీళ్ళందరి దగ్గర నేర్చుకోవడం అనేది నేను ఎప్పుడూ కూడా కల్లో కూడా భావించలేదు. బట్ దానికి దారి ఇచ్చింది పాడుతా తీయగానే. ఎందుకంటే పాడుతా తీగలో పాడిన తర్వాత ముందు శిల్పి గారు నాకు అవకాశం ఇస్తారని అనౌన్స్ చేశారు. ఆయన పిలిచే లోపుగానే వందేమాతరం శ్రీనివాస్ గారు నా మూవీకి ఒక పాట పాడాలమ్మా, వెంటనే రా అని కాల్ చేశారు. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళడం, అప్పటికి ఇంకా షిఫ్ట్ అవ్వలేదు, మళ్ళీ వైజాగ్ నుంచి రావడం, అలా పాడడం. ఆ తర్వాత వరుసగా కొన్ని అవకాశాలు రావడం జరిగాయి. ఈ మధ్యలో నాకు జీవితాన్ని కూడా ఇచ్చింది పాడుతుంది ఇక. ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు ఉన్న అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడడం అనేది నేను చేసుకున్న అదృష్టం. ఆల్ ద బెస్ట్ టు యూ బోత్. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. సౌమ్య, ఇక్కడే ఉంటున్నావా, మరో చోట ఉంటున్నావా? నేను ప్రస్తుతం యుఎస్లో ఉంటున్నాను సార్. త్వరలో వచ్చేద్దామన్న ప్లాన్లో ఉన్నాను. ఉన్నావా? ఉన్నాము. కాన్సర్ట్స్ ఇస్తున్నాను యుఎస్లో. అలాగే వెస్టర్న్ థియరీ బర్క్లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుంచి కొన్ని కోర్సెస్ చేస్తున్నాను. వెస్టర్న్ థియరీ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. మనం ఇంగ్లీష్ పాటలు వింటే అది విని పాడడానికి ట్రై చేయడం అలా చేశా, కానీ థియరీలో అంత ఉంటుంది. దో ఇట్ ఈస్ వెరీ సిమిలర్, మన కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్కి సిమిలర్గా ఉన్న థియరీ, దాంట్లో ఉన్న ఇంట్రికసీస్ చాలా బాగున్నాయి. అది ఎప్పుడూ నేను అబ్జర్వ్ చేయలేదు, ఆలోచించలేదు అది ఒకటి ఉంటుంది అని. అది నేర్చుకుంటున్న ప్రతిసారి ఒక ఏదో చిన్న గర్వం అనాలి, ఏదో చిన్న
బాగుంది, మేబీ ఈ ఫేజ్ రాకపోయి ఉంటే నేను ఈ స్టెప్ తీసుకునేదాన్ని కాదేమో అన్న ఒక స్పిరిట్ వచ్చింది. బర్క్లీస్ మనకు తిరువయ్యారు లాగా వాళ్ళు వెస్టర్న్ మ్యూజిక్, బర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అలాంటిది. అక్కడి నుంచి ఎంతోమంది నిష్ణాతులు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నిష్ణాతులు అయ్యారు, ఎంతోమంది అక్కడ చదువుకున్నారు. దట్స్ వండర్ఫుల్. నేను పాడిన ఫస్ట్ రౌండ్లో రాయినైనా కాకపోతే పాడాను. యాజ్ యూజువల్ లైన్కి ఒక 3-4 గుటకలు వేస్తూ పాడాను పాట అంతా. అది అయిపోగానే మీరు ఒక మాట అన్నారు, ఏం పర్లేదు నేను కూడా చిన్నప్పుడు ఇలాగే పాడాను, ఇన్నే గుటకలు వేసాను నేను కూడా అని. ఆ ఏజ్లో నాకు అది చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. కొంచెం తక్కువ చెప్పానమ్మా, మర్యాదగా ఉండదు, నీకంటే ఎక్కువ గుటకలు వేసాను నేను. మీరు బాగా పాడతారు కానివ్వండి, పాడుతా తీయగా మీరు మాట్లాడడం కోసం చూస్తామండి అంటారు. నోరు దుర్మార్గులారా అనిపిస్తుంది, కానీ వాళ్ళే సన్మార్గులేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే టు ఎక్స్ప్రెస్ చాలామందికి అవకాశాలు దొరకవు. ఇప్పుడు నేను అదే చెప్తాను, ప్రపంచవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని దాదాపు 2 దశాబ్దాలు నడిపించి ఆనందిస్తూ దానివల్ల లబ్ధి పొందుతూ అవతల వాళ్ళకి కొద్దో గొప్ప పంచేటటువంటి ఒక పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ ఒక్కడే ఉన్నాడు, బాలసుబ్రహ్మణ్యం ఒక్కడికి దొరికింది ఆ అదృష్టం, వేరే ఎవ్వరికీ దొరకలేదు ఆ అదృష్టం. గొప్ప అదృష్టం కదా అది. నీలాంటి గర్వం వస్తుంది అలాంటప్పుడు నాకు. ఐఎమ్ ఏబుల్ టు, ఎందుకంటే లేకపోతే ఒక చిన్న నిస్త్రాణం వచ్చేస్తుంది, తుప్పు పట్టిపోతుంది మన ఫ్యాకల్టీస్ అన్నీ కూడా. ఇంకేం ప్రాక్టీస్, ఈ జనరల్గా వచ్చేది ఏంటి, చాలేదు దాదాపు 40,000 పాటలు పాడాం, 50 ఏళ్ళుగా పాడుతున్నాం, ఇంతకంటే ఇంకేం ఓడబడుస్తాం మనం అనే ఒక ఫీలింగ్ వస్తే నిస్త్రాణం వస్తుంది. అలా కాదు, స్టిల్ దెర్ ఈస్ సంథింగ్ టు లెర్న్. ఇంకా ఏదైనా ఇంకా బాగా పాడగలనేమో, నేను ఇంతమందితో పాడుతున్నాను కదా, లెట్ మీ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ లెట్ మీ ట్రై టు గివ్ మై బెస్ట్ అనిపించడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఈ కార్యక్రమం నాకు దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సౌమ్యంగా, చాలా చాలా చక్కగా, చాలా బ్యాలెన్స్డ్గా చెప్పవలసిన వాటన్నిటిని. గాడ్ బ్లెస్ యూ. ಚೆನ್ನಾಗಿದೆಯಾ ಶ್ರೀನಿಧಿ? ಪಕ್ಕದಲ್ಲೇ ಇದೆಯಲ್ಲ, ನಿನ್ನ ಹತ್ರ ಮಾತಾಡ್ತೀನಿ ನಾನು. అందరూ ఏదో మనం తిట్టుకుంటున్నాం అనుకుంటారా? నువ్వు టోటల్గా క్లాసికల్ మ్యూజిక్లోకే వెళ్ళిపోతున్నావు బాగా, మొదటి నుంచి కూడా అదే ఉంది. ఇప్పుడు ఏ సంవత్సరం నువ్వు పాడుతా తీయగల పార్టిసిపేట్ చేసింది? 99, నాకు 8 ఏళ్ళ వయసు. 99లో వయసు చెప్పేసావే నువ్వు, పర్లేదులే. సీరియస్లీ నీ త్రాసు కాస్త ఎక్కువగా క్లాసికల్ మ్యూజిక్ వైపే మొగ్గింది. అంటే చెప్పాలంటే నాకు ఫస్ట్ ఒక సినిమా పాట నేర్చుకోవడం అనేది పాడుతా తీయగ కోసమే జరిగింది మామయ్య. అప్పటిదాకా కర్ణాటిక్, హిందుస్థానీ, ఓన్లీ క్లాసికల్ మ్యూజికే. బట్ లైట్ మ్యూజిక్ కూడా ఎలా ప్రజెంట్ చేయాలి, వాయిస్ మాడ్యులేషన్స్ కానివ్వండి, ఇది రాబట్టడం కోసమే నేను చెప్పాను. గో హెడ్. అది నేర్చుకోవడం కానివ్వండి, మొత్తం ఆర్కెస్ట్రాతో పాడడం, కంప్లీట్గా బార్ కౌంట్ కానీ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ పాడుతా తీయగా. నేను నేర్చుకున్న కొద్ది సంగీతాన్ని ఇప్పుడు నా స్టూడెంట్స్కి నేర్పించడం, వాళ్ళు పాడుతా తీయగలో పాడి గెలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది మావయ్య నిజంగా. సో మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, సింగర్స్ కూడా మీ దగ్గరే ఇలా ట్రైనింగ్ తీసుకుని, ఇట్స్ నాట్ లైక్ అ ట్రైనింగ్, ఇట్ షుడ్ సే వాళ్ళ అదృష్టం అని చెప్పాలి. ఐఎమ్ టచ్డ్. నేను నీకు దేవుని కోరుకునేది ఒకటే, నాకు ఆరోగ్యం ఇచ్చి నేను మాట్లాడగలిగే శక్తి అయినా ఇవ్వగలిగితే మాత్రం చిరంతనంగా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అలాగే మీలాగనే క్లాసికల్ మ్యూజిక్ కూడా పుక్కిట పట్టుకొని లైట్ మ్యూజిక్ను కూడా చాలా బాగా పాడుతున్నాడు. ఇక్కడ ఉన్నాడు చూడండి ఎదురుగుండా, మారువేషాల అబ్బాయి అంటాను నేను ఎప్పుడు ఇక్కడ. కారుణ్య ఈజ్ హియర్. ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్ కారుణ్య. అండ్ ఐఎమ్ ఇక్కడ చాలామందికి నేను ఫ్యాన్ని. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సో మెనీ పీపుల్ హియర్ బికాస్ దెర్ ఈస్ సో మచ్ సంథింగ్ స్పెషల్ ఇన్ ఆల్ ఆఫ్ యూ అండ్ దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ యూ ఆల్సో. క్లాసికల్ మ్యూజిక్ ఎంత బాగా పాడతావో, నువ్వు వెస్టర్న్ ఓరియంటెడ్గా ఉన్న సినిమా పాటలు కూడా అంత బాగా పాడగలుగుతున్నావు. నువ్వు ఏ సంవత్సరంలో వచ్చావు పాడుతా తీయగా? నేను వచ్చింది 1998 ఫస్ట్ చిల్డ్రన్ సిరీస్. మీరు చేసిన మొదటి చిన్నపిల్లల సిరీస్లో నేను గెలిచాను. రాగ
సుధారసమయమై సాగెను ప్రియగానము రాగ సుధారసమయమై సాగెను ప్రియగానము మధుర గానవాహినిలో మధుర గానవాహినిలో లీనమాయ నాట్యము జయ 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 శారదా జయ కళా విశారదా జయ 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 శారదా. నేను ఆ సిరీస్ తర్వాత ఎన్నిసార్లు చూసాము మా ఇంట్లో, మీరు ఎంత ఎంజాయ్ చేయడం చూసాము. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం పిల్లలతో మీరు సిరీస్ చేయడం. ఒకసారి ఎప్పుడు నేను హమ్ ప్యార్ మే జల్నే వాలోం కో పాడినప్పుడు, హమ్ ప్యార్ మే జల్నే వాలోం కో లతా మంగేష్కర్ గారిది, అది పాడినప్పుడు నాన్న నీ గొంతులానే ఉండని, చాలా బాగుంది గొంతులాగా, కావాలంటే నీకు పెళ్ళైనప్పుడు ఆవిడకి నా గొంతు వచ్చేలా చేద్దాం అన్నారు. అన్న తర్వాత 3 నెలలకు నా గొంతు మారిపోయింది. కసిగా పాడాలి, పర్ఫెక్షన్ ఎంతవరకు వీలవుతుంది అంత పర్ఫెక్ట్గా పాడాలి అనేది నేను ఫస్ట్ నేర్చుకున్నది పాడుతా తీగలోనే. ఎందుకంటే పాడుతా తీగ ఛాన్స్ నాకు చాలా గమ్మత్తుగా వచ్చింది. నేను అసలు ఒరిజినల్గా నేను క్యాసెట్ పంపించడం లేట్ అయింది. సో నేను సెలెక్టెడ్ పిల్లల్లో లేను. ఒక రోజు ముందర మాకు రాత్రి కృష్ణాంకుల్ ఫోన్ చేసి, పాస్ కృష్ణాంకుల్ ఎవరో పిల్లాడికి జ్వరం వచ్చింది, సో రేపు పొద్దున్న షూటింగ్ ఉంది, మీరు వచ్చేయండి అన్నారు. ఏం చేయాలో తెలియదు. ఎందుకో లక్కీగా 2-3 పాటలు అయితే రెడీగా ఉన్నాయి పాడడానికి. రాత్రి మొత్తం కూర్చొని ప్రాక్టీస్ చేసి వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ క్వార్టర్ ఫైనల్స్కి కనీసం ఒక నెలన్నర గ్యాప్ ఉంది. ఆ నెలన్నరలో కనీసం ఒక 80 to 100 పాటలు మా అమ్మ నేర్పించేసింది నాకు పక్కన కూర్చొని. ఇంకా నేర్చేసుకోవాలి ఇది ఎలా అయినా. అంతకుముందు ఒక రియాలిటీ షో కాదు, అది ఒక మ్యూజికల్ షో ఇంకో వేరే ఛానల్లో నేను ఓడిపోయాను. ఆ కసి ఎలాగో ఉంది నాకు, చిన్నప్పటి నుంచి కొంచెం కసి ఎక్కువ. ఆ కసి నెరవేర్చుకోవడానికి తర్వాత మళ్ళీ నాకు ఇప్పటివరకు కంటిన్యూ అవ్వడానికి కూడా కారణం ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మాత్రం కేవలం పాడుతా తీయగలరు. సో ఐ షుడ్ బి ఫర్ ఎవర్ ఇన్ ద ట్రిప్. We are very proud to say that you belong to పాడుతా తీగ. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ఎలా అయితే మీరు అన్ని రకాలుగా కూడా నాకు ఇప్పటికీ ఇన్స్పిరేషన్ ఎలాగంటే, నేను మీకు తెలిసిన తర్వాత నేను బోల్డని కార్యక్రమాలు నేను సూత్రధారిగా నేను చేశాను. చిన్నప్పుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు అనిపించేది ఈయనలాగా ఉండాలి అని. సో ఎప్పుడైనా కూడా నేను బయటకు వెళ్ళినప్పుడు చాలామంది ఉంటారు, మీరు ఈ జనరేషన్లో బాలుగారిలాగా చక్కగా స్పష్టంగా మాట్లాడతారు, బాగా పాడతారండి మెలోడీ అని. సో అది నాకు ఏ అవార్డు కన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీలో సహస్రాంశం చేయగలిగినా అది నాకు ఎంతో గొప్ప విషయం. గాడ్ బ్లెస్ యూ. లిప్సికా, నీ పేరు గురించి ఎన్నిసార్లు అడిగి నేను యాతన పెట్టుంటానో నాకు బాగా తెలుసు. ఆ తర్వాత ఎంతమంది నాకు ఆ పేరులో ఉన్న అంతరార్థం ఏంటో, ఎంత గొప్ప మాటో, సంస్కృతంలో దాని అర్థం ఏంటో ఎంతమంది తెలియజేశారు. ఏ సంవత్సరం నువ్వు పార్టిసిపేట్ చేసింది? నేను 2009 సార్. అడుగడుగో అల్లడుగో అభినవనారే మన్మధుడు, అభినవనారే మన్మధుడు. మదిలో మెదిలే దేవుడే కనిపించను కన్నులకే, మదిలో మెదిలే దేవుడే కనిపించెను కన్నులకే, వ్రతము ఫలించే బ్రతుకు తరించే, వ్రతము ఫలించే బ్రతుకు తరించే, పరుడరుదించెనుగా. నేను MBA ఫినిష్ చేశాను సార్. సినిమాలకు పాడుతున్నాను, ఒక 150 సినిమాల దాకా పాడాను. అండ్ డబ్బింగ్ కూడా చెప్తున్నాను. నాకు 150 సినిమాలు పాడా నాకు ఎన్నేళ్ళు పట్టింది తెలుసా? నేర్చుకుంటున్నావా సంగీతం? ఇంకా కర్ణాటిక్ క్లాసికల్లో డిప్లొమా చేస్తున్నాను సార్. అండ్ వెస్టర్న్ క్లాసికల్లో 5th grade అయిపోయింది. ఇంకా గ్రేడ్స్ చేయాలని ఉంది. వెరీ గుడ్. సంగీతంలో ఎప్పటికైనా ఒక మ్యూజిక్ స్కూల్ పెట్టాలనేది మా నాన్నగారి ఆశయం, నా ఆశయం కూడా. వండర్ఫుల్. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ టు టెల్ దట్ ఐఎమ్ ఫ్రమ్ పాడుతా తీయగా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మనీషా, పాడుతా తీయగా US series, first series-లో I participated in it. And I పాడుతా తీయగా ఇప్పుడు I'm learning Carnatic
ఫ్రమ్ శ్రీనిధి అక్క. అండ్ అది నేర్చుకుంటూ ఆల్సో రికార్డింగ్స్ మూవీస్లో పాడుతున్నాను. And sorry, I'm trying to speak fast. Okay, but okay, Paadutha Teega has literally changed my life. If it weren't for Paadutha Teega, I wouldn't be here in India. Nenu mottam US lone periganu, but adu odilkoni ikkadiki vachanu. And a lot of people ask me, they're like, why chaala mandi US India nunchi US ki veltunnaru, nuventi reverse ga vachavu ani. And I don't want to regret later in my life that I could have missed out on these years of music in my life. I mean, it's something very special to me, and I'm so happy that Paadutha Teega mee valla you introduced me to this musical world, and every day now is filled with music in my life, and it's so nice. Manohara na hridayamuni o madhuvaniga malichina nantara tivara atenelani o tummedavai తాగి పొమ్మంటానా యౌవనమే నీ పరమై పులకించే వేళ నాయదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ టు యూ. బెస్ట్ ఆఫ్ లక్. సునీత నమస్తే సార్. ఏ సంవత్సరంలో మొదలెట్టావు తల్లి? నేను 1998లో పాడాను సార్. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణినే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి. సంగీత పరంగా నువ్వేమన్నా కొద్దో గొప్ప సాధించాను అనుకుంటున్నావమ్మా? నువ్వు సంగీత పరంగా యుఎస్ పెళ్ళి యుఎస్ వెళ్ళిపోయానండి. యుఎస్ వెళ్ళిన తర్వాత 2-3 మీరు పాడుతా తీగలో పాడారు కదా, మాకు చిన్నపిల్లలు ఉన్నారు, మా పిల్లలకి సంగీతం నేర్పగలరా అని అడిగారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే నేను సంగీతాన్ని నేర్పడం మొదలుపెట్టాను. ఇండియా తిరిగి 2013లో వచ్చి సెటిల్ అయ్యామండి. ఇక్కడ కూడా పిల్లలకి సంగీతం నేర్పుతున్నాను. నా కూతురు పాడుతుంది. హోప్ ఈ స్టేజ్ మీద దానికి పాడే అవకాశం ఒకరోజు తప్పకుండా వస్తుంది. నేను మా నాన్నగారిలా దానికి సపోర్ట్ చేయగలను అని అనుకుంటున్నాను. తథాస్తు. గాడ్ బ్లెస్ యూ. నువ్వు కూర్చున్నా లేచినట్టే ఉందయ్యా. సరే మైక్ తీసుకొని లేచి నుంచో. పచ్చ చొక్క అబ్బాయి, హౌ డిడ్ హ్యాపెన్ దట్ యూ హ్యావ్ బికమ్ అన్ యాక్టర్, హీరో? సార్ అది కూడా వాజ్ ఇట్ అన్ యాక్సిడెంట్? ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. అది కూడా సంగీతం ద్వారానే అయింది. ఆర్పి పట్నాయక్ గారి రెగ్యులర్గా షోస్ పాడుతూ ఉండేవాడిని. ఒక షోలో నేను పర్ఫామ్ చేస్తూ ఉండగా నేను చేసిన ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు, హేమంత్ శివరామ్ ఆప్టే గారు, ఆయన ఆ ప్రోగ్రామ్ చూసి, సీయింగ్ మై బాడీ లాంగ్వేజ్, హీ థాట్ దట్ ఐ విల్ బి సూటబుల్ ఫర్ దట్ పర్టికులర్ రోల్. సినిమా చేశాను సార్. ఐ డిడ్, దట్ వాజ్ ఫస్ట్ మూవీ విచ్ ఐ డిడ్. जो मोहब्बत है ये उनका है का महबूब का जो बस लेते हुए ना मर जाए मिट जाए हो जाए बदनाम बहने दो छोड़ो जाने दो यार हम ना करेंगे प्यार. ఓకే, మ్యూజికల్గా హ్యాపీగా ఉన్నారా? సంతృప్తిగా ఉందా మీకు దొరికిన అవకాశాలు? ఇట్స్ వండర్ఫుల్ జర్నీ విచ్ ఐ హ్యాడ్. దాదాపుగా 300 పైగా చిత్రాలు పాడుతూ వచ్చాను. శోభరాజ్ గారి దగ్గర నమాచార్య కీర్తనలు అభ్యసించాను. మై మ్యూజికల్ జర్నీ ఈజ్ బీయింగ్ వెరీ గుడ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మ్యూజిక్ మోర్ దెన్ ఎనీ టైమ్ బిఫోర్ నౌ. That's very important. That's the formula. విజయీ భవ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. కొంతమంది పేర్లు చూస్తే మనకి ఈర్ష్యగా ఉంటుంది అనమాట. అలా మనం ఈర్ష్యపడే పేరు కలిగిన నిత్య సంతోషిని ఎక్కడున్నావు తల్లి? ఏ ఇయర్? 96. ఇవాళ శివరాత్రి తల్లి.
ఏదైనా శివుడి మీద ఒక చిన్న పల్లవైన పాడగలవా? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ గ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 శివోహం. థ్యాంక్ యూ సో మచ్. నేనేం చెప్పినా అచ్చయం అని అనుకోకపోతే నాకంటే మీరు బాగా పాడారు. ఐ మీన్ మీ వాయిస్ అది చాలా బాగా ఉందన్నమాట. చాలా బాగుంది. హౌ ఇస్ యువర్ జర్నీ నౌ? యువర్ ఆల్సో టీచింగ్ నౌ? యా, క్లాసెస్ అంటే ఒక 2-3 చెప్తున్నానండి. అది ఎంతమందికని కాదు, చెప్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. నిత్య సంతోషంగా ఉండాలి మీ జీవితం అంతా అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లో ఐఎమ్ ద ఫస్ట్ మేల్ సింగర్. ఏ పాట పాడారు మీరు ఫస్ట్ టైం? పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎలా ఉంది మీ మీ ప్రోగ్రెస్? నేను మొదటి నుంచి ప్రొఫెషనల్ సింగింగ్ గానే పెట్టుకున్నానండి. కచేరీలో పాడడం, రికార్డింగ్స్లో పాడడం, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో పాడడం. ఒక పాడుతా తీయగా అలాంటి ఒక రియాలిటీ షోస్లో పాడిన తర్వాత నిజంగా ఇతనికి వర్త్ ఉంది కాబట్టి ఆ కాంపిటీషన్లో పాడాడు అన్న ఒక డిఫరెన్సియేషన్తో ఆ సింగర్ని చూసేవారు. సో నేను ఆ ఫీలింగ్ని బాగా ఎంజాయ్ చేశాను. నేను ఊరు మనదిరా నారాయణమూర్తి గారి సినిమాలో పాడడానికి నన్ను నారాయణమూర్తి గారు చెన్నై పిలిచినప్పుడు కోదండపని ఆడియో లాబీలోనే కేవలం ట్రాక్ పాడడానికి పిలిచారు. నేను ఆ పాట విత్ కోటి గారి సంగీత దర్శకత్వంలో ఆ పాట లైవ్లో పాడానండి విత్ ఆర్కెస్ట్రా. పాడిన తర్వాత నారాయణమూర్తి గారు, బ్రదర్ నువ్వు బాగానే పాడావు, మరి ఈ పాట చూద్దాం అని అన్నారు. తర్వాత ఆ పాట బాలుగారితో పాడించాలి అని వారు, కోటి గారు మిమ్మల్ని స్టూడియోకి పిలిస్తే మీరు వచ్చి ఆ పాట విని, పాడబోయే ముందు ఆ పాట విని ఇంకెందుకు రమణ బాగా పాడాడు కదా అని మీరు నాకు ఆ పాటని ఒక గురువు గారు శిష్యుడికి ఇచ్చిన దక్షిణగా లేదండి, మీరు అలాగే చెప్తారు. పాడుతా తీయగలో నేను మీ దగ్గర పాడి అప్రిషియేషన్ పొందిన తర్వాత మీ ద్వారా నాకు లభించిన ఆ పాటగా నేను చాలా గర్వంగా, చాలా గొప్ప బహుమానంగా నా లైఫ్లో నేను నాకు కూడా గర్వంగా ఉంది. మా అబ్బాయి ఆ పాట పాడాడు, మా స్టూడియోలో పాడాడంటే ఇంకా ఆనందం వేస్తుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిన్న పాపాలకి వెళ్దాం. షణ్ముఖ ప్రియ, ఎప్పుడు పాల్గొన్నావు కార్యక్రమంలో పాడుతా తీయగల? 2013. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా ఇప్పుడు ఏం చేస్తున్నావు? చదువుతున్నావు? ఇంకా 8th క్లాస్ చదువుతున్నాను సార్. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? ఇంకా అమ్మ నాన్న. ఎక్కడెక్కడ పాడావు? ఎక్కడెక్కడ పాడుతున్నావు? ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఓకే, చదువుకుంటున్నావు, ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నావు. బాగుందా? నీకు తృప్తిగా ఉందా? ఎంతవరకు జరుగుతున్నదంతా కూడా చక్కగా ఉందా? నువ్వు అనుకున్నవన్నీ జరుగుతున్నాయా? ఫ్యూచర్లో కూడా నువ్వు అనుకున్నది సాధించగలవని నమ్మకం ఉందా నీకు? ఉంది సార్. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. సమీరా, నేను 2012 యూత్ సిరీస్లో పాడాను సార్. చాలా విషయాలు నేర్చుకున్నాను. మొదటి గురువు ఇక్కడే ఉన్నారు సార్. నేదునూరి రామకృష్ణ గారి దగ్గర నేను కర్ణాటక సంగీతం అభ్యాసం. అది కదా చెప్పవాలి. తెలియకుండా ఎన్ని విషయాలు వస్తాయి చూడు బయట. ఇప్పుడు మూవీస్లో పాడుతున్నాను సార్. ఆల్ ది బెస్ట్. మీరు నన్ను కూడా మోసం చేస్తారు ఒక్కోసారి. నేను పాడలేదు ఈ పాట, ఎక్కడ పాడాను అంటే ఇది రాము పాడారు సార్ అంటారు.
నా శివస్తుతి మీరు పాడింది పెట్టుకొని చాలామంది సార్ ప్రతిరోజు వింటా ఉన్నాడు. రాముకు నమస్కారం చెప్పండి సార్, ఇది నేను పాడిన శివస్తుతి కాదు, ఇది రాము పాడిన శివస్తుతి అని చెప్తుంటాను. ముందుగా మీరు ఏ సంవత్సరం పార్టిసిపేట్ చేశారు? 96 సార్. 90. మీరు కూడా నెల్లూరు వాళ్ళే కానీ అందుకనే పర్వాలేదులే. మధుమాస వేళలో మరుమల్లె తోటలు మనసైన చిన్నది ఏదేలనో. ఈ పాడుతా తీగ తర్వాత నేను చెన్నై వెళ్ళి మీకు కొన్ని ట్రాక్స్ పాడున్నాను సార్. బదిలీ చాలా మొన్నటిదాకా కూడా మీరు ట్రాక్స్ పాడుతూనే ఇంకా పాడుతున్నారు నాకు మీరు. అలాగే మీ పాటలు ఎక్కువ ప్రాక్టీస్ చేసి తమిళ్, తెలుగు అన్ని భాషల్లోనూ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తున్నాను. ఈ మధ్య అత్తారింటికి దారేదనే సినిమాలో కూడా ఆ కేవ్ కేక్ రీమిక్స్ పాడాను. గాడ్ బ్లెస్ యు సార్. థ్యాంక్ యూ సార్. తేజస్విని, ఆఫ్టర్ పాడుతా తీగ తేజస్విని అంటే కొంచెం బెటర్ సింగింగ్తో కొంచెం గుర్తింపుతో బయటికి వచ్చాను. నిన్నలేని వింతలే చూపెనే కంటి పాపలే మోములన్నీ చిందగా చూడని వెండి నవ్వులే నీ కన్నుల్లే చూస్తూ కాలాలే దాటేనా చిరునవ్వే నాదైనా. ఐఎమ్ వెరీ హ్యాపీ whatever you have achieved and whatever you will be achieving. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్, చాలా బాగా పాడాను. మన సిరీస్లో పాడిన పాటలు చాలా కష్టమైన పాటలు. ముఖ్యంగా ఐ స్టిల్ రిమెంబర్ ఓ విభావరి, నాకు చాలా ఇష్టమైన పాట రాజేశ్వరరావు గారిది. చాలా బాగా పాడావు. ఓ విభావరి ఓహో విభావరి నిహార తీర నీలాంబరధారిణి మనోహారిణి ఓ ఓ విభావరి. పాడుతా తీగ తర్వాత విదేశాల్లో ప్రోగ్రామ్స్ అట్ ది సేమ్ టైం మన దేశంలో చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద షోస్ చేస్తున్నట్టు అది నాకు పాడుతా తీగ పెట్టినట్టు భిక్షే. నా లైఫ్లో ఫస్ట్ నేను నేర్చుకున్న పాట అన్నమయ్య మూవీలో అదివో అల్లదివో అనే సాంగ్. అప్పటి నుంచి ఇంకా నాకు మీరంటే పిచ్చి. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే నేను అంటే మీ ఫోటో ముందు పెట్టుకుని అలా సాధన చేసేవాడిని సార్. నేను అంత ఇష్టం మీరంటే. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ సంగీత ప్రపంచంలోకి వచ్చాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే నేను టెన్షన్ ఈజ్ నాట్ ది రైట్ వర్డ్, ఎమోషనల్. అందమే నాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే. ఎన్నిసార్లు చెప్పుంటాను మీకు ఇష్టమైన ప్లేస్ ఏది అందులో అని. ఆనందమే నా, ఎంత అద్భుతమైనటువంటి మధ్యమం అది. ఎంత బాగుంటుందో, ఎంత బాగా అని ఉంటారు ఘంటసాల గారు. ఇవన్నీ నేను నేర్చుకునేవి అనమాట, మీకు చెప్పింది అనమాట. ఆనందమే నా ఆ దగ్గర ఉన్న ఒక మాధుర్యం. ఐ స్టిల్ రిమెంబర్ వాట్ ఐఎమ్ టెలింగ్. అండ్ మళ్ళీ నాగమల్లి కూడా పాడారు. యూ ప్రెజెంటెడ్ ఇట్ వెరీ వెల్. అండ్ చాలా మంచి భవిష్యత్తు ఉంది మీకు. మన కార్తికేడి ఈవెన్ నౌ హీఈస్ వర్కింగ్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. సాయి, ముందుగా సాయి, మై థ్యాంక్స్ టు యూ అండ్ అపాలజీస్ టు యూ. చాలా సార్లు వేళగాని వేళలో వేధించి నాకు ఈ పాట పంపించు, ఆ పాట పంపించు, నా దగ్గర సాహిత్యం లేదు, అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడిగినా, ఏ టైంలో అడిగినా కూడా నిద్రాహారాలు లేకుండా నాకు ఆ పాటలన్నీ పంపించి నాకు హెల్ప్ చేసినందుకు సర్వదా కృతజ్ఞుండి నేను. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అందరి లైఫ్లో పాడుతా తీగ అనేది మంచి ఘట్టం కావచ్చు. నా లైఫ్లో నాకేం చెప్పాలో తెలియదు. అంత అదృష్టం రెండోసారి నాకు దక్కినందుకు, అదే ప్రోగ్రామ్కి నేను కూడా పనిచేస్తున్నందుకు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, పడుచు సొగసుల పాల స్త్రీ అంట నీరా నమ్మే స్త్రీ. అబిబి 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 అబిబి. యు ఆర్ ఎ వెరీ డిసిప్లిన్డ్ జెంటిల్మన్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు సాహితి. అందరూ పాడుతా తీగ నుంచి చాలా నేర్చుకున్నావు. అండ్ ఏదైతే నేర్చుకున్నావో అది బయటికి వెళ్ళి అప్లై చేస్తున్నావు. అది
చాలా చాలా ఆనందంగా ఉంటుంది. నిదరే కలైనది, కలయే నిజమైనది, బ్రతుకే జతైనది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలాయే కథే ఇలా. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పు. జనరల్గా ఇప్పుడు నేను రికార్డింగ్స్ ఎక్కువ పాడుతున్నాను సార్. ఒక రోజులో 3-4 రికార్డింగ్స్ కూడా పాడగలుగుతున్నాను. అప్పుడు అనిపిస్తుంది అనమాట, అంటే ఇంత ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా అని. ఇప్పుడు మీరే గుర్తుకొస్తారు. సారీ, ఎమోషనల్ అవుతున్నాను. ఇక్కడ లోకల్గా అంటే పక్కపక్కన ఉండే స్టూడియోలో పాడడానికి ఇంత ఇబ్బంది పడుతుంటే, మీరు ఈ ఏజ్లో టూర్స్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి పాడుతాదిగా చేస్తారు, మళ్ళీ కెనడాకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చేస్తారు, మళ్ళీ షోస్ చేస్తారు. ఆ షోస్లో కొన్ని షోస్లో మేము ట్రావెల్ చేయడానికి ఇంత దూరం వెళ్తున్నాను అనిపిస్తుంటే, మీకు ఇన్ని ప్రపంచం మొత్తం చుట్టూ ఇంత ఈ ఏజ్లో కూడా నిజంగా అది ఇన్స్పైర్ చేస్తుంది సార్. అండ్ అక్కడే నా రికార్డింగ్లో పాడేటప్పుడు కూడా సడన్గా ఒకసారి టాక్ బ్యాక్ ఆన్ చేసి, తను పాడుతాదిగా నుంచి వచ్చాడు, అందుకనే ఇలా ఇంత బిహేవియర్ ఇంత బాగుంది, ఇంత బాగా పాడుతున్నాడు, ఇంతకంటే మేము ఇవ్వలేము సార్. మీకైతే పరోక్షంగానే ప్రత్యక్షంగానే ఇవ్వలేం. మాకు వచ్చే కాంప్లిమెంట్స్ అన్నీ కూడా మీకు చెందినవి. మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నీమమున కొలిచేవారి మది శారదా దేవి మందిరమే. వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎంత గౌరవం ఇస్తారో అందులో కొంత % మాకు ఇస్తారు సార్. అది చాలు సార్ మాకు జీవితానికి. థ్యాంక్ యూ. నా పేరు టీకేవీఎం వంశీధర్. నేను కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి వచ్చాను. మా నాన్నగారిని అడిగిన ప్రశ్న, సినీ మ్యూజిక్లో నేను ఎలా ఏ గురువు దగ్గరికి వెళ్తే నాకు కావాల్సిన ప్రోత్సాహం దొరుకుతుంది అన్నప్పుడు ఆయన చెప్పిన ఒక్క మాట, తూచా తప్పకుండా ప్రతి ఎపిసోడు ఆ పాడుతా తీగ కార్యక్రమం చూసి ప్రతి ఒక్క సింగర్కి చెప్పే మీరు ఇచ్చే సలహాలని తప్పకుండా పాటించు, నీకు అది నీ జీవితంలో అదొక పెద్ద పుస్తకం, అంతకన్నా నీకు ఎవరు ఇచ్చేది లేదని ఆయన ఇచ్చిన సలహా. ఇక్కడ నేను ఈ స్టేజ్ మీద మీ ముందు పాడటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా నేర్చుకోవాల్సింది మా అందరి టీం మెంబర్స్ యొక్క స్నేహం సార్. నేను పాడుతున్నంతసేపు ఒక్కొక్క సింగర్ కూడా, నేను ఎక్కడైనా శృతి తప్పినా కానివ్వండి, లయ తప్పినా, ఎక్కడ తప్పినా వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సహకారాన్ని అందించారు. మీ సహగాయనిమణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మీకు ఇచ్చిన ప్రోత్సాహం గురించి చెప్పారు. మీరు వాళ్ళకి చేసిన మంచి ఏంటో చెప్పమంటారా? ది డే యూ స్టార్టెడ్ సింగింగ్, ఐ వాజ్ వెరీ షూర్ యు ఆర్ గోయింగ్ టు విన్ దిస్ కాంపిటీషన్. మీతో పనిచేస్తూ మీతో పంచుకునే స్థాయికి వాళ్ళందరూ ఎదిగారు తెలుసా? తెలియకుండా మీరు వాళ్ళ గురువు అయ్యారు వాళ్ళందరూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పాడుతా తీయగలరు చాలామంది లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నారు. దిస్ లాస్ట్ సిరీస్లో దిస్ బాయ్ అండ్ దిస్ 3 ladies అండ్ దే హ్యావ్ ఎగ్జాంపులరీ సింగింగ్ ఇన్ ది ఫైనల్ రౌండ్స్లో మీరు విన్నారంటే చాలా బాగా పాడారు వాళ్ళందరూ కూడా. అండ్ పర్టికులర్లీ దిస్ మ్యాన్స్ పర్ఫెక్షన్ ఐ కెనాట్ ఇమాజిన్. One of the finest groups I have come across, this particular Thank you. Group. ఇక్కడి నుంచి పారిపోవడానికి ఈ కార్యక్రమం చేయకుండా ఎన్ని కారణాలు నాకు దొరుకుతాయని వెతుకుతున్న సందర్భాల్లో బై ది స్క్రప్ ఆఫ్ మై నెక్ ఈ కార్యక్రమం చేసి తీరాలి, ఇది ఒక గొప్ప అధ్యాయం అవుతుంది అని చెప్పి ఒక దీర్ఘ దృష్టితోటి ఈ కార్యక్రమం ఎలాంటి పరిణతి పొందుతుంది అని మనందరికంటే కూడా ముందుగా ఆలోచించి ఈ వేదికని మనందరికీ కోట్లాది ప్రేక్షకులకు ఇచ్చినటువంటి మహానుభావులు, ఇటీవలే పద్మవిభూషణ్ బిరుదును పొందినటువంటి ఒక గొప్ప విషనరీ, తెలుగు జాతి చేసుకున్నటువంటి పుణ్యం ఇలాంటి
డిసిప్లైన్డ్, చాలా నిబద్ధతతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి శ్రీ రామోజీరావు గారు మన వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి వాళ్ళ కార్యక్రమానికి వచ్చారు. ఈ పెద్ద ఫ్యామిలీకి నిజమైన పెద్ద ఆయనే. వారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సార్, 20 సంవత్సరాల క్రితం దాదాపు మీ మానస పుత్రిక పాడుతా తీయగా ఇవాళ ఇంకా చాలామంది ఉన్నారు, రాగలిగిన వాళ్ళు వచ్చారు. ఇవాళ కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలుగా మొదలెట్టి వాళ్ళ పిల్ల తల్లులైన వాళ్ళు, పిల్లల తండ్రులైన వాళ్ళు ఉన్నారు. కొద్ది గొప్ప మన కార్యక్రమం వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితోటి పంచుకోవడానికి ఇవాళ ఈ వేదిక కూడా మీరు దయచేసిన వేదికే. పాడుతా తీయగా అనేటటువంటి ఒక కుటుంబ పెద్దగా మీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం నాతో చేయిస్తున్నందుకు వైయక్తికంగా నేను చాలా చాలా రుణగ్రస్తుడిని. నేను ప్రతిసారి చెప్తాను, ప్రతి ఫంక్షన్లో చెప్తాను. కారణం ఏంటంటే, ఎవరైనా లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నప్పుడు ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి పెద్దవాళ్ళు ఇవ్వడం అనేటటువంటిది పెద్ద విషయం కాదు. నేను చేయను మొర్రో అంటే నన్ను లాక్కొచ్చి నా చేత ఈ బాధ్యత బాగా నిర్వహించేటట్టు చేసినటువంటి మీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? ఈ పిల్లల ద్వారా తప్ప. ఇది మా ప్రార్థనా గీతం అయిందండి. పొట్టనేసి ఇంతమంది కలిసి ఆ పాట పాడుతుంటే నాకు ఎన్నిసార్లు విన్నా శరీరం అంతా పులకాంకితం అవుతోంది, గుండె ఆర్ద్రం అవుతోంది, కళ్ళు చెమ్మగిలుతున్నాయి. మీకు మరొక ఎన్నిసార్లు చెప్పినా కృతజ్ఞత, మా ఈ రుణం మేము తీర్చుకోలేము. భగవంతుడు మీకు ఆరోగ్యవంతమైనటువంటి ఆయుష్నివ్వాలని మనసారా ప్రార్థిస్తూ, మీ చల్లటి నీడలో లక్షల మంది ఇంకా ఇంకా వాడి జీవనాన్ని పావనం చేసుకోవాలని నేను నమ్మి భగవంతుని ప్రార్థిస్తూ, మీరు నమ్మే కృషికి నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఈ క్షణంలో ఈ వృత్తి ఇక్కడితో ఆగిపోతుంది అనుకున్నా కూడా నేను చాలా సంతృప్తిగా ఉంటాను. నాకు ఇంతకంటే కావాల్సిన కితాబు లేదు, నాకు ఇంతకంటే రావాల్సినటువంటి గౌరవము లేదు. నేను మీకు ఇచ్చిన దానికంటే నేను పొందింది చాలా చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఐఎమ్ వెరీ రిచ్, ఐఎమ్ ది రిచెస్ట్. దెర్ ఈస్ నో బడీ ఎల్స్ యాజ్ రిచ్ యాజ్ ఐ యామ్ టుడే బికాస్ ఆఫ్ ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. మీ అందమైనటువంటి గాయనం వల్ల, మీ బిహేవియర్ వల్ల నేను చాలా ఐశ్వర్యవంతుడయ్యాను. ఈ వేదిక నాకు చాలా గొప్ప గౌరవాన్ని ఇచ్చింది, చాలా నేర్పించింది, చాలా నేర్చుకుంటున్నాను. ఐ మెంట్ వాట్ ఐ సెడ్. ఇవాళ ఒక ఫుల్ స్టాప్ నా వృత్తికి నేను పెట్టగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ పాడుతా తీయగా మేక్స్ మీ టు వర్క్ మోర్, పని చేయాలని. నేను ఏదైనా నా మాటల వల్ల కానీ, నా నడవడిక వల్ల కానీ, ఈ మొత్తం 20 సంవత్సరాల్లో మా టెక్నీషియన్స్ కానీ, మాకు సహకరించిన వాళ్ళకి కానీ, సింగర్స్ కానీ ఏదన్నా నొప్పి కలిగించుంటే దయచేసి క్షమించమని ప్రార్థిస్తూ, నాకు ఇంత అందమైన వేదిక ఇచ్చిన రామోజీరావు గారికి నమస్కరిస్తూ,
నాకు కీర్తినిచ్చిన ఈ వేదికకు నేను నమస్కరిస్తున్నాను. మనసే పాడెనులే మై మరచి మనసే పాడెనులే మనసే పాడెనులే మై మరచి మనసే పాడెనులే సెలయేటి మలుపుల విరితోట పిలుపుల ఏటి మలుపుల విరితోట పిలుపుల సరసరాగ సంకీర్తనగా నేడే. వచ్చే వారం అమెరికాలో రాగసాగరికా అమెరికాలో రాగ సాగరికాలు కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.